ఆధునిక సమాజంలో మహిళలు వంటింటికి పరిమితం కావడం లేదు. క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలు రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలానే ఏలూరుకు చెందిన నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, జుంబా ఏరోబిక్స్ ట్రైనర్ తలకాల సుష్మా మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇష్టమైన రంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. మహిళా సాధికారత అంటే ఏంటో నిరూపిస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే ఫిట్నెస్ మంత్రంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ తలకాల సుష్మా ఆదర్శ ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కాకుండా వ్యాపారంలో, కుటుంబంలో, అలాగే సమాజంలో సేవా కార్యక్రమాలతో కూడా రాణిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శవంతమైన మహిళలను ముందుకు తీసుకొచ్చేటువంటి ఐన్యూస్ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఏలూరులో సత్రంపాడులో ఉన్నటువంటి సుష్మా జుంబా ఏరోబిక్స్ అలాగే బొటిక్స్కి సంబంధించి క్రీడాకారిణి ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ వారు చేసినటువంటి అసలు ఈ జుంబాకు సంబంధించి కానీ ఏంటి అసలు ఆవిడకి ఆదర్శం ఏంటి మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది మహిళలు ఆణిముత్యాలందరినీ కూడా ఈరోజు సమాజానికి ఐన్యూస్ పరిచయం చేస్తుంది. ఏంటి మరి మీరు ఈ విధంగా రావడానికి కారణం ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు అసలు క్రీడల్లో రాణించి అంటున్నారు, ఏ విధంగా? ముఖ్యంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సుష్మా, ఏలూరు సత్రంపాడులో ఉంటాను. సో యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను స్పోర్ట్స్ ఫస్ట్ నుంచి కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్, నేషనల్ గోల్డ్ మెడల్. సో మ్యారేజ్ అవ్వడం వల్ల కొన్ని అవన్నీ స్టాప్ చేసి ఇల్లు పిల్లలు ఇలాగే ఉండేదాన్ని. ఒకసారి అనిపించింది ఎందుకు అలాగా మన లైఫ్ని అలాగే ఇంట్లో అలా ఉంచేయాలి, ఏదన్నా మన ప్రొఫెషన్కి తగ్గట్టు ఏదన్నా చేయాలి, బట్ యూనిక్గా చేయాలని చెప్పి జుంబా ఏరోబిక్స్ ఫిట్నెస్ సెంటర్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత దాని నుండి నాకు ఫస్ట్ నుంచి కూడా డ్రెస్సెస్ అన్నా ఫ్యాషన్ అన్నా ఇలా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో దాని సైడ్ కూడా చేద్దాం, ఎలాగో ఉమెన్ దీనికి సంబంధించే ఉన్నాను కాబట్టి బోటిక్ కూడా రన్ చేద్దాం అనుకున్నా. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేశాను. మ్యారేజ్ అయ్యాక ఖాళీగా ఉంటున్నానని చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. సో దానికి దీనికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పి ఒక పక్కన ఫిట్నెస్, ఇంకో పక్కన బోటిక్ అనమాట, డిజైనర్ బోటిక్ అది అనేది స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం బోటిక్ అనేది 10-15 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. జుంబా ఒక 5 ఇయర్స్ అవుతుంది రన్ చేస్తుంది. చాలా మంది జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తారని కూడా చెప్తూ ఉంటారు. ఒక మహిళగా ఖచ్చితంగా పిల్లల ముందు ప్రధాన పాత్ర తీసుకోవాలి. వాళ్ళ పెంపకం సంబంధించి ఏ విధంగా ఉండాలి టైం? అసలు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న ఉమెన్ పిల్లల్ని పట్టించుకోకపోవడం అనేది ఉండదండి. అసలు కంపల్సరిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు వాళ్ళ కోసమే కదా ఇంత కష్టపడేది, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. అసలు వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం అనేది ఉండదు. కొన్ని టైమింగ్స్ అనేది టైం స్పెండ్ చేయకపోవడం ఉంటుంది, ఎందుకంటే అక్కడ బిజీ అయిపోవడం, ఇంటికి కొంచెం లేట్గా అలాంటివి ఉంటాయి తప్ప కేర్ అనేది మాత్రం లేకుండా ఉండదు. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, తర్వాత ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా సరే. అంటే అందరికీ, మహిళలందరికీ ఒక ఆదర్శప్రాయమైన మీ జీవితం చాలా అందరికీ ఆదర్శం. ఖచ్చితంగా మీకు కూడా మా న్యూస్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈరోజు ఆవిడ గాథ విన్నాం, ఆవిడ స్టోరీ అంతా కూడా మహిళలకు ఎలా అనుకోవచ్చు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. షీ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇలా అందరూ కూడా ఇంట్లో ఉండిపోకుండా ఎక్కువ మంది పబ్లిక్లోకి వస్తే మోర్ ఉమెన్ ఇన్ పబ్లిక్, మోర్ సేఫ్టీ టు దెమ్. అండ్ ఉమెన్ అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా విన్నాను ఇప్పటి వరకు. ఫస్ట్ నేను మెన్కి చెప్పాలనుకుంటున్నాను. ఎవరన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ధోని సార్ ఉన్నారు, క్రికెటర్, అండ్ శశి తరూర్ ఉన్నారు, ఎంపీ ఫ్రమ్ తిరువనంతపురం. వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఎప్పుడు రాదు, లైక్ మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే మీ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, పిల్లల మీద కేర్ తగ్గుతుంది అన్నారు. So isn't it equal responsibility of both men and women to care for their children? చిల్డ్రన్ అంటే ఓన్లీ తల్లిలే కేర్ చేయాలా? ఇద్దరు రెస్పాన్సిబిలిటీ కాదా? అండ్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళి వర్క్ చేయగలరు. అండ్ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. ఎందుకంటే బయటికి రాను అని కొంతమంది అంటారు, బయటికి వెళ్ళొద్దని కొంతమంది అంటారు. ఇవన్నీ దాటుకొని వచ్చారు మేడం. సో థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పండి, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను జాబ్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వెయిట్ లాస్ అయ్యాను. జాబ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల నేను ఇక్కడ జుంబాకి జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్ట్రెస్ ఫీలింగ్ బాగా తగ్గింది.
థ్యాంక్ యూ. చాలా మంది మహిళలు కూడా ఈరోజు నిజంగా బయటికి రావాలన్నా లేదా జుంబా కానీ జిమ్ కానీ వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు, షై ఫీలింగ్ కూడా ఉంటారు. కానీ మీరు జాబ్ చేస్తూ ఓవైపు దీనికి కూడా టైం స్పెండ్ చేస్తూ ఆరోగ్యం గురించి ఫిట్నెస్ గురించి కూడా మీరు స్పెండ్ చేస్తున్నారు. ఎలా ఉంది మరి, మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ అనుకుంటారు జుంబాకి రావడానికి షై అని అలా అని. ఇక్కడ అలాగేమీ ఉండదు, ఓన్లీ లేడీస్ ఉంటారు. మేడం బాగా ట్రైన్ చేస్తారు, షై ఫీలింగ్ అస్సలు ఏమీ ఉండదు. థ్యాంక్ యూ. ఇటు అది చూస్తున్నామంటే ఈరోజు సొసైటీలో మహిళలకు సంబంధించినటువంటి జరుగుతున్న దాడులకు సంబంధించి ఖండిస్తూనే కూడా మహిళలు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలబడితే మరికొంతమంది మహిళలు ఇలా బయటకు వచ్చి కుటుంబాన్ని చూసుకోవడం మాత్రమే కాదు, బయట సమాజంలో నిలబడి ఆర్థికంగా నిలదొక్కుగలి 10 మందికి ఉపాధి కల్పించడంలో కూడా తాము ముందుంటామంటూ కూడా నిరూపిస్తున్నారు. ఈరోజు ఈ రకంగా అంటే క్రీడల్లో రాణిస్తూ వ్యాపార సేవా రంగాల్లో కూడా రాణిస్తున్న సుష్మా లాంటి ఎంతోమంది మహిళలకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారందరినీ అభినందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.